డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టడం మరో ఎత్తు. చాలామంది తక్కువ రిస్క్తో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి ఒక అద్భుతమైన మార్గం అని చెప్పొచ్చు. మార్కెట్తో ముడిపడిన ఈ పెట్టుబడి వ్యూహం ద్వారా మీరు ఊహించని సంపదను కూడా కూడబెట్టుకోవచ్చు. నమ్మేటట్లు లేదా? అయితే నెలకు కేవలం 13,000 సిప్తో పెట్టుబడి పెడితే 30 ఏళ్లలో ఎంతో సంపాదించుకోవచ్చు. తెలుసుకుందాం. అయితే ఇక్కడ రిటర్న్ చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోగలరు. సిప్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టే విధానం. ఇక్కడ చక్రవడ్డీ మీ డబ్బును అద్భుతంగా పెంచుతోంది. మీరు ఎంత ఎక్కువ కాలం సిప్లో కొనసాగుతారో అంత ఎక్కువ లాభాలను పొందుతారు. ఇప్పుడు అసలు లెక్కల్లోకి వెళ్దాం. మీరు 30 సంవత్సరాల పాటు ప్రతి నెల 13,000 సిప్లో పెట్టారనుకోండి అనుకుందాం. ఇక్కడ మనం సగటున 13% రాబడిని ఊహిస్తున్నాం. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ సగటున ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి. ఈ లెక్కల ప్రకారం మీరు ఎంత సంపదను కూడబెట్టాలనుకున్నారో చూద్దాం. మీరు 30 ఏళ్లలో ప్రతి నెల 13,000 చెప్పిన సిప్ పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి 46,80,000 అవుతుంది. కానీ చక్రవడ్డీ మాయాజలం ఇక్కడే మొదలవుతుంది. మరి మీరు ఊహించిన విధంగా మీ పెట్టుబడి విలువ పెరుగుతోంది. లెక్కల ప్రకారం మీరు సగటున 4,42,19,747 మూలధనం లాభంగా పొందుతారు. ఇది కేవలం అంచనా మాత్రమని గుర్తుంచుకోండి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ మొత్తం మారవచ్చు. చివరికి 30 సంవత్సరాల ముగింపులో మీ అసలు పెట్టుబడి మూలధనం లాభం కలిసి మీకు వచ్చే మొత్తం అక్షరాల 4,82,99,747. మూలధన లాభం 4,42,19,747. మొత్తం రాబడి 4,88,99,747. చూశారుగా, నెలకు కేవలం 13,000తో మీరు దాదాపు 5 కోట్ల నిధిని 30 ఏళ్లలో సృష్టించవచ్చు. సిప్ శక్తి ఇది. అయితే ఈ లెక్కలు కేవలం అంచనాలు మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు మీరు సొంతంగా పరిశోధన చేయండి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ సిప్ ప్రయాణాన్ని ప్రారంభించండి. నిపుణులు సూచిస్తారు.